పచ్చి టమాటా, పచ్చి వెల్లుల్లి మిక్సీ బట్టి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా ఫ్రెష్‌దేసి అలా లేత వంకాయకి అటుపక్క ఇటుపక్క పట్టించి నూనె, నెయ్యి ఏదో ఒకటి వేసి బాగా కాల్చి అన్నంలో కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. కొంచెమే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన మంచిగా అన్నీ పరిచి బాగా వేయించుకోవాలా అంతే. సో అలా ఇంక ఇప్పుడు మనం 2-3 విడతలుగా వేయించుకోవాలా. ఒకటి మీద ఒకటి వేస్తే అవి సరిగ్గా వేగవు. సో అలా ఒక వేగిన వంకాయని తీసుకొని అన్నంలో బాగా దాన్ని పిసికి కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటా అంటే అద్దిరిపోయింది. అన్నం వేడిగా ఉంది, వంకాయ ఫ్రై కూడా వేడిగా ఉంది. ఇది నార్త్ స్టైల్ వాళ్ళకి చేసేలాగా కాదు. దీని మసాలా వేరే. మంచిగా ఒక టమాటా, కొంచెం వెల్లుల్లిలు, కొంచెం అంత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి పట్టి చేస్తే అద్దిరిపోతుంది అనమాట. సో మీరే చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో వంకాయ. అలా వంకాయలన్నీ మంచిగా పెట్టుకొని అందులోకి టమాటా పప్పు చేసుకొని, అసలు పప్పు కూడా అవసరం లేదు, వేరే ఏ కూర అవసరం లేదు. ఆ వంకాయకున్న మసాలానే కలుపుకొని తింటే అన్నంలో ఆహాహాహా మాటల్లో చెప్పలేను. ఒక్కొక్క ముద్ద అమృతం అంతే. ఇంకా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క వంకాయ పీస్ని అలా రైస్లో కలుపుకొని తింటా అంటే అద్దిరిపోయింది. సో ఇట్లాంటివి తినడానికి అనుకుంటా వంకాయలు ఉన్నవి. వంకాయతో ఏం చేసినా అద్భుతమే. అంత టేస్టీగా అంత అద్దిరిపోతుంది. నాకు తెలిసి గుత్తొంకాయ కన్నా ఇదే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఎందుకంటే నాకే గుత్తొంకాయ అంటే ఇష్టం. అట్లాంటిది ఇది నచ్చింది. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నా. ఫస్ట్ అయితే మా మమ్మీ మంచి లేత వంకాయలు, దీంట్లో ఇత్తనాలు ఉండవు, వంకాయలు మాత్రం మంచి లావుగా ఉంటాయి. నేను యాక్చువల్లీ కట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మీ కొంచెము ఆవేశం స్టారు, ఫాస్ట్గా అన్నీ కట్ చేసి పెడుతుంది. సో ఈ మసాలా అనేది దీంట్లో చాలా స్పెషల్ అనమాట. చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక టమాటా, ఇంకా వెల్లుల్లి, తర్వాత ఉప్పు, కారం, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. కొంచెం తెల్లవాయిలు ఎక్కువ వేసుకోవాలా, ఎందుకంటే బాగా ఉంటుందన్నమాట టేస్ట్. అన్నీ మిక్సీ పట్టుకొని ఇలా వంకాయలని చిన్నగా రౌండ్ షేప్స్లో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఇట్లా మంచిగా అంతా పట్టించుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలా. ఎందుకంటే ఆ మసాలా అనేది లోపలికంతా మంచిగా ఇంకిపోలా అంట. అస్సలు నిజంగా అంటే ఈ రెసిపీ చేసిన రోజు నేనైతే ఒక 2 ముద్దలు ఎక్కువ తిన్నా, అంత టేస్టీగా ఉండింది. దీనికోసం వంకాయ కూడా కొంచెం చూసి తీసుకోవాలన్నమాట. ఇత్తనాలు లేనివి హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి, కొంచెం లావుగా అవి తీసుకోండి. అద్దిరిపోతుంది అనమాట. నేను ఒకసారి చేసినాను, కానీ నాకు ఇదే నచ్చింది. మా మమ్మీ అంత టేస్టీగా చేసింది. సో నేను ఒకటే అంత టేస్టీగా తింటే ఎట్లా, మీరు కూడా తినాలా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మిగిలిపోయిన మసాలాని ఏం పడేద్దండి, మనం లాస్ట్లో ప్యాన్లో వేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక 15 మినిట్స్ కనీసం అంటే ఒక 10 మినిట్స్ అన్నా నీళ్ళని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం అంత నెయ్యి లేకపోతే నూనె వేసి ఆహాహాహా 2 సైడ్లు రోస్ట్ చేసి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందిరా సామి, అద్దిరిపోతుంది. సో ఇంక ఇప్పుడైతే చూడండి మిలమిల మెరిసిపోతున్నాయి. మసాలాలతో బాగా స్నానం చేసి మునిగిపోయి తేలిపోయినట్టున్నాయి అన్నమాట ఇవి. సో ఇవైతే ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె అయితే వేసుకుంది మమ్మీ. దీనికి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా టమాటా పప్పు చేసింది, కానీ నిజానికి పప్పు అసలు ఎవ్వరు తినలేదు, మొత్తం ఈ వంకాయ రెసిపీనే తిన్నారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెప్పుడే కానీ అసలు ఎప్పుడు ఇంట్లోకి వంకాయలు తెచ్చినా ఇది కంపల్సరీగా చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా పల్చగా ప్యాన్ పైన మొత్తం పెట్టేసుకోవాలా, మీద పెట్టేసుకోకూడదు. ఒక 2-3 సార్లు 2-3 విడతలుగా వేయించుకోవాలా. కొంచెం స్లో ప్రాసెస్ అయినా మీద పెడితే సరిగ్గా వేగవన్నమాట. సో కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. మనం తీసుకునే వంకాయలను బట్టి మేము ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాము. లిటరల్లీ అద్దిరిపోయింది రెసిపీ అయితే.
చాలా చాలా టేస్టీగా ఉండింది. సింపుల్ మసాలా, తక్కువ ఆయిల్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. జనరల్గా వంకాయతో ఏది చేసినా టేస్టీగా ఉంటుంది. ఇంకా గుత్తొంకాయ కన్నా ఇదే నంబర్ 1 రెసిపీ. నాకు బేసికలీ గుత్తొంకాయ అంటే ఇష్టము, కానీ ఈరోజు నుంచి ఇదంటే ఇష్టం అనమాట. అంత టేస్టీగా ఉంది. సో ఇవైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలా. సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంకా నచ్చుతాయన్నమాట. ఒకసారి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో పైన అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటుంది మమ్మీ. మీకు వద్దు అంటే స్కిప్ చేసేసుకోండి. అంటే కొంతమంది ఆయిల్ తక్కువ తినేవాళ్ళు, మేము కొంచెం పర్లేదు కొంచెం వేసుకున్నాము. సో పైన అయితే ఇంకా మూత పెట్టేసింది. చూసినారా వంకాయ ఎంత మంచిగా మెత్తగా ఫ్రై అయిపోయిందో. లిటరలీ ఇంత సింపుల్ రెసిపీ అయినా టేస్ట్ మాత్రం హెవెన్ అంతే. అసలు మీరు ఇంకా ట్రస్ట్ మీ చెప్తున్నాను కదా, ఎప్పుడు వంకాయ తెచ్చినా ఈ రెసిపీ ఖచ్చితంగా చేసుకుంటారు. ఏం లే, టమాటా, తర్వాత వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అంటే మీరు తినేదాన్ని బట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని మంచిగా మ్యారినేట్ చేసి, కాకపోతే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి, చూడండి ఇట్లా పక్కన పెట్టేస్తే లోపల వంకాయకంతా మంచిగా పట్టుకుంటుంది మసాలా. చూడండి వంకాయలు మెత్తగైనా పచ్చివైనా అట్లా అవ్వాలన్నమాట. వాటర్ అంతా పక్కకు వచ్చేస్తాయి. అప్పుడు ఈయన పట్టుకున్నారంటే అది తిరిపోతుంది. సో ఇలా ఫస్ట్ విడత వేగిన వంకాయ అయితే చూడండి పొగలు వస్తుంది. అలా ఒక వంకాయ పీస్ని రైస్లో పెట్టుకొని దాన్ని బాగా అన్నంలో మిక్స్ చేసి కలిపి, అన్నం వేడిగా ఉంది, వంకాయ వేడిగా ఉంది, ఒక్కొక్క ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటా అంటే బ్లాస్ట్ అంతే. ఇంకా అదిరిపోయింది. లిటరలీ నేను మాటల్లో చెప్పలేను. ఇది నా రెసిపీ అని కాదు, ప్లీజ్ మీరు ఇంట్లో చేసుకోండి, ట్రై చేయండి, మనస్ఫూర్తిగా తినండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. నాకు అసలు క్రెడిట్స్ ఇవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే ఇది 100కి 1000 పాయింట్స్ ఇచ్చే రెసిపీ అనమాట. జనరల్గా దీన్ని ఇట్లా రౌండ్స్గా కట్ చేసి చాలామంది చేస్తారు. అలా కాకుండా ఒక టమాటాని యాడ్ చేసి చూడండి, మీ లెవెల్ ఇంకా అదిరిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు సూపర్గా ఉంటుంది అనమాట. ఆనియన్ కూడా వేసుకుంటారు, కానీ ఎక్కువ కాదు, లైట్గా. అందుకే మీకు చెప్పలేదు. అది వేసుకోకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. చూడండి అసలు ఒక్కొక్క వంకాయ, దానిపైన ఉన్న మసాలా. నేనైతే ఈరోజు 2 ముద్దలు ఎక్కువ తిన్న రెసిపీ, నాకు అంత బాగా నచ్చింది అనమాట. సో అలా ఇంకా అన్ని వంకాయలు మమ్మీ అయితే వేయించుతుంది. నేనైతే తట్టుకోలేక ఇంకా వేయించకన్నా ముందే ఫస్ట్ వేయించింటారు కదా, ఫస్ట్ విడత దాంట్లోనే ఇప్పించేసుకొని మంచిగా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటంటే అదిరిపోయిందనమాట. సో ఇట్లాంటి ఫుడ్ తినడానికే నేను పుట్టినానేమో అనిపించింది, అంత టేస్టీగా అనిపించింది అనమాట. ఎంతైనా హోమ్ ఫుడ్డే, అది కూడా అమ్మ చేతితో ఎంతో టేస్టీగా. సో మీరైతే ఇంతవరకు గుత్తి వంకాయలలో బెస్ట్ అని ఫీల్ అయింటారు. ఈ రెసిపీ చేసుకున్న తర్వాత దీనికే ఇస్తారు ర్యాంకింగ్, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు అట్లా టమాటా పప్పు కలుపుకొని వంకాయ వేసుకొని తింటంటే అబ్బబ్బబ్బబ్బా మాటల్లో వర్ణించలేకపోతున్నాను. లిటరలీ చాలా టేస్టీగా అనిపించింది. సో నెక్స్ట్ టైం నుంచి వంకాయలు తెస్తే ఫస్ట్ ఇదే రెసిపీ. మామూలుగా అయితే గుత్తొంకాయ చేస్తారు, కానీ ఇది చేసుకొని తిన్నారంటే ఇంక అంతే అనమాట. ఇంతగా మరీ చెప్తానంటే ఆలోచించండి ఎంత టేస్టీగా ఉంటుందో. సో నేనైతే మొత్తం నా అన్నం ఇంకా కొంచెం చెప్పినాను కదా, నేను రోజు తినడానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువ తిన్నాను అనమాట. సో అలా ఒక వంకాయ పెట్టుకొని దాన్ని అన్నంలో పిసికి కలిపి అదిరిపోయింది. అసలు ఆ మసాలా అనేది చాలా చాలా టేస్ట్కి ఇచ్చిందనమాట రైస్కి. సో మీరు ఇంకా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అబ్బా మంచి రెసిపీ చెప్పినావు మన ఈరోజు అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం వంకాయలు దొరికితే అస్సలు మర్చిపోద్దండి, ఈ రెసిపీ ట్రై చేయండి అనమాట. సో నేనైతే ఈరోజు ఎంతో మనస్ఫూర్తిగా, జనరల్గా నేను నాన్ వెజిటేరియను, నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టం, నాన్ వెజ్ అంటేనే పిచ్చి, కానీ ఇప్పటి నుంచి ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. అంత బాగా నచ్చింది. సో నేనైతే ఇంత టేస్టీ లంచ్ చేసినాను. ఇంకా మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.